మీరు మౌంటైనింగ్ చేసినప్పుడు మీకు స్పెషల్ డ్రెస్ లాగా ఉంటుంది కదా, అవి నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటాయి? అండ్ డిపెండ్స్ అన్న. నార్మల్గా ఒక 5,000, 4,000, 3,000 అలాంటివి కూడా ఉంటాయి. కొన్ని మౌంట్ ఎవరెస్ట్కి కొంచెం ఎక్స్పెన్సివ్ గేరే తీసుకోవాలి, మంచి క్వాలిటీ తీసుకోవాలి. ఎందుకంటే మౌంటైన్స్లో చాలా మైనస్లో ఉంటుంది చలి. అక్కడ ఫ్రాస్ట్ బైట్ అయింది అనుకోండి, ఫింగర్ మొత్తం బ్లాక్గా అయిపోతే అక్కడ నుంచి ఫింగర్ కట్ చేయాల్సి వస్తుంది. అవునా? చాలామంది కాళ్ళు కూడా కట్ చేశారు, లెగ్స్, ఫింగర్స్ చాలామంది కట్ చేశారు. అండ్ మాతో ఒక ఆయన వచ్చారు, ఆయనకు కూడా ఇలాగా ఈ ఫింగర్ కట్ చేశారు. ఆయనకి ఫ్రాస్ట్ బైట్ అయిపోతుంది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో. ఆ మైనస్లో ఉంటుంది. నీళ్ళల్లో చేయి పెట్టడం, అండ్ ఐరన్ ఉందనుకో, ఐరన్ ఇట్లా పట్టుకున్నాం అనుకో గ్లౌస్ తీసుకొని, ఇలా అతుక్కుపోతుంది. సో అలాంటివి మిస్టేక్స్ చేయకూడదు. గ్లౌజ్ వేసుకొని ఉండాలి, మంచి గేర్ యూస్ చేయాలి. ఎందుకంటే మౌంటైన్స్లోకి మనం ఒకవేళ కొనుక్కోలేం కదా అక్కడ మనం ఏది తీసుకెళ్ళినా ఒక మంచి గేర్ తీసుకొని వెళ్ళాలి. అక్కడ సపోజ్ ఏమైనా చినగడం కానీ, గ్లౌస్ కింద పడిపోవడం కానీ అలాంటివి ఏమైనా అయితే ఇంకా ఆడిపని అంతే. మళ్ళీ వస్తున్నప్పుడు మాకు క్రాంపోన్స్ అని ఉంటాయి షూస్కి, అవి విరిగిపోయినా కూడా కిందికి రావడం చాలా కష్టం. అవి లేకపోతే స్నో కదన్నా, చాలా కొంచెం గట్టిగా ఉంటుంది, బాగా స్లిప్ అవుతుంది. క్రాంపోన్స్ అని చీలల్లాగా ఉంటాయి షూస్ కింద, స్నో బూట్స్ కింద. అవి లేకపోతే కిందికి రావడం చాలా కష్టం. ఇప్పుడు నువ్వు కిలిమాంజారో ఎక్కావు కదా, ఎల్బ్రోస్ ఎక్కావు, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా అయినాయి? ఎట్లా అంటే నేను ఎల్బ్రోస్ వెళ్ళినప్పుడు అవి యూస్ చేసాం, అది మొన్న వెళ్ళినప్పుడు అది యూస్. కిలిమంజారోలో అది యూస్ చేయలేదు. నార్మల్ అక్కడ అంత స్నో లేదు మేము వెళ్ళినప్పుడు. మేము వెళ్ళిన సీజన్లో స్నో అంత లేదు అక్కడ. ఎల్బ్రోస్లో నేను వెళ్ళిన రోజు నుంచే అక్కడ వెదర్ బాగాలేదు. ఎలా -22. ఇంకా చెయ్యి ఇలా తీస్తుంటే చెయ్యి గడ్డగట్టిపోతుంది, అంటే గట్టిగా అయిపోతుంది చెయ్యి. అది మళ్ళీ నార్మల్ అయ్యే టైంకి ఎలా అంటే ఎంత పెయిన్ వస్తుందంటే, ఒక రాయి తీసుకొని చేతి మీద కొట్టుకుంటే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వచ్చింది. అంటే నార్మల్గా ఫొటోస్ తీసుకోవడానికి గ్లౌజెస్ మీద మనం ఇట్లా ఫోటో క్లిక్ చేయలేం కదా, సో అట్లా గ్లౌజ్ తీసుకొని ఇట్లా ఫోటో తీసుకుంటుంటే చెయ్యి గట్టిగా అయిపోతుంది, అంటే రెడ్గా అయిపోయి చెయ్యి అలా అయిపోతుంది. సో ఎవ్రీ సెకండ్ మనం కొంచెం బాగా యాక్టివ్గా ఇది ఉండాలి, ఏది కూడా సిల్లీగా తీసుకోకూడదు మౌంటైన్స్లో. సో మౌంట్ ఎవరెస్ట్ మీరు ఎక్కేటప్పుడు, అంటే వేరే పర్వతాలు ఇంకా మీరు ఎక్కలేదు, ఎక్కుతారు, వేరే పర్వతాలు ఎక్కినప్పుడు మీరు సింగిల్గా వెళ్ళారా, గ్రూప్లో వెళ్తారా, ఎలా ఉంటుంది? కొన్ని మౌంటైన్స్కి నేను గ్రూప్తో వెళ్ళా, కొన్ని మౌంటైన్ ఎల్బ్రోస్ నేను ఒక్కడనే వెళ్ళా నా షెర్పాతో. అండ్ మౌంట్ యోనమ్ అని నేను అది నా షెర్పాతో వెళ్ళా. అండ్ ఆస్ట్రేలియా నేను ఒక్కడనే వెళ్ళా, షెర్పాని కూడా తీసుకపోలేదు. షెర్పా అంటే ఇట్లా ఎలా ఉంటారు వాళ్ళు? ఎట్లా అంటే అన్న, ఇప్పుడు ఆల్రెడీ ఎక్కిన పర్సన్ అతను, వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్డ్, హెల్పింగ్ వస్తారు, వాళ్ళు గైడ్ లాగా వస్తారా? సేమ్ వాళ్ళకి రూట్ తెలుసు, రూట్ చూపిస్తారు. అండ్ ఏ పాయింట్లో ఎలా ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి కొంచెం ఐడియా ఉంటుంది కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా వాళ్ళు మౌంటైనరింగ్లో. అండ్ ఆ మౌంటైన్ పర్టికులర్గా ఆ మౌంటైన్ మీద ఎవ్రీ మౌంటైన్కి డిఫరెంట్ షెర్పాస్ ఉంటారు. ఇప్పుడు రష్యా వెళ్ళినప్పుడు రష్యా నుంచి అక్కడ షెర్పాస్ ఉంటారు. అండ్ ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు అక్కడ ఉంటారు, కానీ నేను తీసుకోలేదు షెర్పాని. చాలా చిన్న పీక్ అది, చాలా చిన్నది. సో నార్మల్గా వెళ్ళేసి వచ్చేసినాం. యోనం వెళ్ళినప్పుడు అలా ఎక్కుతున్నప్పుడు మనకు ఏమైనా డిఫికల్టీస్ వస్తాయి, జరిగితే వాళ్ళు హెల్ప్ చేస్తారా షెర్పాలు? అంటే డిపెండ్స్ అన్న, వాళ్ళు సేవ్ చేస్తారా మనల్ని? డిపెండ్స్ అన్న అది కూడా. ఇప్పుడు ఎట్లా అంటే సపోజ్ నువ్వు క్రాబర్స్లో పడిపోయి వాడి లైఫ్ని రిస్క్ చేసి మాత్రం రాడు. ఓకే, మనకి వాడు రెస్క్యూ చేయగలడు అనే ఒక పాయింట్ ఉంటే మాత్రం వాడు చేయగలడు. కొన్నిసార్లు ఆక్సిజన్ అయిపోయినా కూడా వాడు ఆక్సిజన్ ఇయ్యడు, ఎందుకంటే వాడికి ఇంపార్టెంట్ కదా, వాడి లైఫ్ కూడా వాడికి ఇంపార్టెంట్, ఎవరి లైఫ్ వాడికి ఇంపార్టెంట్ కదా. వాడిని లైఫ్ రిస్క్ చేసి అయితే కొన్నిసార్లు రాడు, చాలామంది అయితే రెస్క్యూ చేస్తారు. అండ్ అక్కడ నుంచి కిందికి తీసుకురావాలంటే అది చాలా కష్టం అన్న, పెద్ద టాస్క్. మేము మొన్న గొరీచిని వెళ్ళినప్పుడు కూడా ఒక అమ్మాయిని రెస్క్యూ చేశాను, ఆమెని సబ్మిట్ క్యాంప్ నుంచి. అంటే మీ బ్యాచ్లో ఒక అమ్మాయి కూడా వచ్చిందా? ఒక టీమే వెళ్ళినాం మేము. ఎంతమంది వెళ్ళారు టీంలో? 9 మెంబర్స్. 9 మెంబర్స్లో 2 బేస్ క్యాంప్ ముందు నుంచే పంపించేసాం. వాళ్ళకి BP 200 వచ్చేసింది బేస్ క్యాంప్ కింద నుంచే. బేస్ క్యాంప్కి ముందే ఒక మెరాథాంగ్ అని ఒక ప్లేస్ వస్తుంది, అక్కడ నుంచే పంపించేసాం. చూసాం వాళ్ళకి ఆల్మోస్ట్ అప్పటికే మేము ఒక 10-12 డేస్ అయిపోయింది, 12-13 డేస్ అయిపోయింది. అప్పటికి కూడా వాళ్ళ BP తగ్గట్లేదు, పైకి వెళ్తుంది. సో వాళ్ళని అక్కడ నుంచి కిందికి పంపించేసాం. ఎందుకు అట్లా BP పెరుగుతుంది? భయంతోనా? అట్లా అని భయం ఎవరికైనా పెరుగుతుంది. ఇప్పుడు నార్మల్గా మాకు కూడా పైకి కొంచెం ఆల్టిట్యూడ్కి పైకి వెళ్తున్న కొద్దీ కొంచెం BP పెరుగుతూనే ఉంటుంది. సపోజ్ అక్కడ రెస్క్యూ చేయడానికి లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, ఓకే. అండ్ బేస్ క్యాంప్ తర్వాత రెస్క్యూ చేయడానికి చాయిసే లేదు.
బేస్ క్యాంప్ వరకు చాపర్ వస్తుంది, కానీ చాపర్ లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడు వచ్చినప్పుడు డిఫెన్స్ ఏరియా అదంతా చైనా బార్డర్ దగ్గర, అది అక్కడ చాపర్ క్రాష్ అయిపోయింది. సో అక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అది సంథింగ్ ఏదో వల్ల అది అక్కడ చాపర్ క్రాష్ అయిపోయింది. సో అక్కడ చాపర్ రావడానికి కూడా వీలు లేదు అక్కడ. మళ్ళీ మాగో వెళ్ళాలంటే ఆల్మోస్ట్ ఒక 3 days. మనం నార్మల్గా నడుచుకుంటూ నాన్ స్టాప్గా వెళ్ళినా కూడా 2 days పడుతుంది ఆ పాయింట్ నుంచి, క్యాంప్ 1 నుంచి. సో కాబట్టి అక్కడ రెస్క్యూ చేయడానికి అంత రిస్క్ చేయరు కదన్న. అండ్ మేము వెళ్ళిన డిఫెన్స్ వాళ్ళతో వెళ్ళినాం, వాళ్ళైతే అసలే రిస్క్ చేయరు. వాళ్ళు కొంచెం తేడా ఉన్నా కిందికి పంపించేస్తారు. సో అమ్మాయిని సేవ్ చేసి అన్నారు కదా, అమ్మాయిని అక్కడ మేము సమిట్ క్యాంప్కి వెళ్ళాం. క్యాంప్ 1 నుంచి సమిట్ క్యాంప్ టెరైన్ చాలా డిఫికల్ట్, మొత్తం గ్లేషియర్ మీద లూజ్ రాక్స్. మేము వెళ్తుంటే పైనుంచి రాళ్ళు పడుతున్నాయి మా మీద. అంటే అక్కడ స్నో మెల్టింగ్ 7 o'clock స్టార్ట్ అయిపోతుంది. ఇంకా మేము ఎక్కుతున్నప్పుడు స్నో మెల్ట్ అవుతుంది. దానివల్ల ఇప్పుడు నైట్ అనుకో అన్న, రాళ్ళు కొంచెం గట్టిగా అయిపోతాయి ఆ స్నో వల్ల, అదంతా అవి స్ట్రాంగ్ అయిపోతాయి, స్ట్రాంగ్ ఉంటుంది. డే టైంలో ఎండకి కొంచెం మెల్ట్ అవుతుంది కదా, మెల్ట్ అయినప్పుడు మా తాడు ఉంటుంది, మేము ఒక దగ్గర 90 degrees ఇట్లా జూమారింగ్ చేసుకొని వెళ్తాం. అక్కడ ఇట్లా తగిలి వెళ్ళేటప్పుడు ఇట్లా అవుతుంది కదా, అట్లా తగిలి మా కాలు తగిలి మా కింద వాళ్ళ మీద పడ్డం రాళ్ళు, ఇంత పెద్ద రాళ్ళు. వాళ్ళు అట్లా రోప్ మీద ఉన్నారు, రోప్ మీద ఇట్లా ఉన్నారు, నా కింద ఇంకోళ్ళు, వాళ్ళ కింద ఇంకోళ్ళు, వాళ్ళకి ఇట్లా ఒక పాత్లో వెళ్తున్నాం మేము. సో అక్కడ అయితే ఘోరం ఇంకా అసలు. ఆ టెరైన్ చాలా డిఫికల్ట్ టెరైన్, మొత్తం గ్లేషియర్ అన్న. మళ్ళీ మనం ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత ఆ రోప్ తర్వాత ఆ పాయింట్ తర్వాత మొత్తం రోప్ కూడా లేదు ఇంకా. కొన్ని చోట్ల మాత్రం ఎక్కడైతే డిఫికల్ట్ ఉంటుందో అక్కడ మాత్రమే రోప్స్ ఉన్నాయి. అక్కడ ఏమైందంటే మేము ఇట్లా ఎక్కుతుంటే రాళ్ళు కిందికి వెళ్ళిపోతున్నాయి, ఇట్లా జారిపోతుందని కిందికి. మొత్తం కింద గ్లేషియర్ కదా, ఐస్ కదా, ఐస్ మీద రాయి ఆగట్లేదు, మెల్ట్ అయిపోయి మా కాళ్ళు పడగానే ఆ ఫోర్స్తో కిందికి వెళ్ళిపోతుంది రాయి. అక్కడ నుంచి ఆ సమ్మిట్ క్యాంప్కి వెళ్ళే లోపు ఇంకా వాళ్ళకి చాలా ఎనర్జీ మొత్తం చాలా లోజ్ అయిపోయారు. అమ్మాయి అందరూ బాగా వీక్ అయిపోయారు, చాలా డిఫికల్ట్ అయ్యింది. అండ్ నేను వెళ్తున్నప్పుడు కూడా అక్కడ ఒక దగ్గర ఐస్ ఉంది, అంటే మెల్ట్ అయిపోయి ఆ రాళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి. సో అక్కడ క్రావస్ ఉంది, క్రావస్ అంటే లోయల్ లాగా, అందులో పోయినా ఉంటే ఎక్కడికి తేలుతామో తెలియదు మనం. సో అక్కడ మేము సమిట్ క్యాంప్ వరకు నార్మల్ ట్రెక్కింగ్ షూస్తో వెళ్తున్నాం. అంటే స్నో బూట్స్ అంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటాయి, అవి స్నో మీద అనుకున్నా మనం మెల్లగా నడుస్తాం కాబట్టి ఒక కాలు తీసి ఇంకో కాలు పెట్టడానికి అవుతుంది. సో అందుకే మేము ట్రెక్కింగ్ షూస్తో వెళ్తున్నప్పుడు అక్కడ ఐస్ మాత్రమే మిగిలింది, రాళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోయినాయి. సో ఐస్ కదా, ఆగదు కదా. సో అక్కడ రోప్ ఉంది, రోప్కి నేను క్యారాబినర్ వేసుకున్నాను కాబట్టి సేఫ్గా ఆగా దాని మీద, ఆ తాడు మీద, లేదంటే కిందికి వెళ్ళిపోయేవాడిని లోపలికి. అక్కడికి వెళ్ళిపోయేసరికి జమ్మన జారిపోయా కిందికి. వెనక లోడ్ 15 kg వరకు లోడ్ ఉంది, ఇలా తిరగలేకపోతున్నాను, ఇటు తిరగలేకపోతున్నాను. మా ముందు వాళ్ళు ఇద్దరు ముందు వెళ్ళిపోయారు, మా వెనక వాళ్ళు వెనకే ఉండిపోయారు. వాళ్ళు పైకి మా దగ్గరికి రావాలంటే ఆల్మోస్ట్ 1.5 hours అవుతుంది. మా ముందు వాళ్ళు పైకి వెళ్ళిపోయారు, ఇంకా వాళ్ళు కిందికి రాలు. నా ముందు ఒక అతను ఉన్నాడు, అతను నన్ను ఎంత గుంజుతున్నా నేను రావట్లేదు. నేను ఆల్మోస్ట్ 15 kg లోడ్ నాకుంది, నేను వెయిట్, అతను వెయిట్ వేసుకున్నాడు, అతను నన్ను లాగలేకపోతున్నాడు. అక్కడైతే ఇంకా దెబ్బకి గుండె 100 మీద కొట్టుకుంటాను. అనిపించిందా అయ్యో లాస్ట్ టైం అయ్యేటట్టుందేమో? అదే అనుకున్నా, ఏదో అవుతుంది అనుకుంటున్నా. అంటే చాలా విల్ పవర్ ఉండాలనుకుంటా కదా, మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలి. అయితే అయిపోయిందేమో ఇంకా అని అనుకుంటున్నా. సో తర్వాత మెల్లగా ఇట్లా నేను ఇటు తిరిగి ఇటున్నా కదా, ఇట్లా పడిపోయినా ఈ యాంగిల్లోనే. ఇట్లా బ్యాగ్ ఉంది, ఇలా తిరగలేకపోతున్నా ఎందుకంటే బ్యాక్ వెయిట్ కదా, ఇట్లా తిరగలేకపోతున్నా. సో మళ్ళీ ఇటు తిరిగి మళ్ళీ రోప్ పట్టుకొని నేనే లేచి, అండ్ అక్కడ ఇంకోటి అంటే పైన నుంచి రాళ్ళు జారి పడుతున్నాయి, ఇట్లా చేయికి దెబ్బ తగిలింది ఇక్కడ, ఇట్లా రాయి నాపుతుంటే ఆ రాళ్ళు జమ్మన జారుకుంటూ వస్తున్నాయి. నా హెల్మెట్ ఉంది, జమ్మన జారుకుంటూ వస్తున్నాయి. ఎంతైనా భయం అవుతుంది కదా, పడిపోయినాం. అదొకటి ఇదైతే పైనుంచి రాళ్ళు వస్తున్నాయి. లేచి మెల్లగా పైకి వెళ్తుంటే మెల్లగా పైకి వెళ్ళి క్యాంపులో కూర్చుంటే నైట్ ఫుల్ ఫీవర్, మస్తుగా జ్వరం వచ్చింది. అండ్ అక్కడ వాళ్ళు ఏం టాబ్లెట్స్ ఇస్తారు కదమ్మా, మాతో వచ్చిన వాళ్ళు టాబ్లెట్స్ ఇవ్వట్లేదు, అంటే పని చేయదు అంటారు, ఆల్టిట్యూడ్లో మెడిసిన్స్ పని చేయవు అని చెప్పి అంటారు. సో తర్వాత ఏమైందంటే అక్కడ మేము అన్నాం కదా అమ్మాయి, ఆ అమ్మాయి కొంచెం బాగా వాటర్ తీసుకోలేదు. మనం అక్కడ వాటర్ బాగా తాగాలి, ఎంత వాటర్ తీసుకుంటే అంత మంచిది, హెడేక్ రాకుండా ఉంటుంది, కొంచెం బాగా మంచిది. సో ఆమె వాటర్ తీసుకోలేదు, సరిగ్గా ఫుడ్ తినలేదు. అక్కడ ఏముంది మ్యాగీయే, జస్ట్ మ్యాగీ ఉంది, మ్యాగీయే అంతే. అంటే
వేస్ట్ తిండి ఎందుకు క్యారీ చేసుకెళ్ళాలి, అవును. వెయిట్ కదా అన్న. పైగా వెయిట్ కదా, Weight ఇప్పటికే మీకు 15 కేజీలు ఉంది బరువు. ఆల్మోస్ట్ వెయిట్. అందులో వెయిట్ ఏంటంటే స్నో బూట్స్ ఉన్నాయి, క్రాంపోన్స్ ఉన్నాయి, రోప్ ఉంది, హెల్మెట్ ఉంది, ఇంకా మా స్లీపింగ్ బ్యాగ్ ఉంది, మ్యాట్రిస్ ఉంది, అవన్నీ ఉన్నాయి దాంట్లో. అవన్నీ కలిపి ఇంత వెయిట్ ఉన్న తర్వాత ఏదో తిండి ఏదో ఒకటి తీసుకుపోయినాం అనుకో, అది ఇంకా వెయిట్ కదా. సో అదంతా వేస్ట్, అంతా తీసుకపోలే. మ్యాగీస్ చిన్న చిన్నవి రెడీ టు ఈట్ ఫుడ్ ఉంటుంది కదా, అది తీసుకుపోయినాం. తర్వాత ఆమె ఏం తినలేదు. నైట్ ఆమె కొంచెం బాగా వీక్ ఉందని చెప్పేసి అన్నారు. మేము నైట్ 11 o'clock అట్లా స్టార్ట్ అయిపోయినాం సమ్మిట్కి. ఆమె ఒక్కతే ఉండిపోయింది క్యాంప్లో. సబ్మిట్ చేసి వచ్చినాం. 8 మార్నింగ్ 6 o'clock వాళ్ళు చెప్పిన టైం కంటే ముందే రీచ్ అయినాం మేము. సబ్మిట్కి ముందే అయిపోయింది మా సబ్మిట్. ఫోటో తీసుకున్నాం, కిందికి వచ్చేసినాం. 9 వరకు కిందకి రీచ్ అయిపోయినాం మేము. రీచ్ అయిపోయి అక్కడ ఇంకా ఆ అమ్మాయిని చూస్తే లేవట్లేదు. ఆ అమ్మాయి అసలు అన్కాన్షియస్ అయిపోయింది, లేవట్లేదు ఆ అమ్మాయికి. మనం ఏం చెప్పినా అర్థం కావట్లేదు, లేచి నిలబడే పొజిషన్లో కూడా లేదు. సో ఆమెను ఎట్లయినా ఇంకా మనం ఎత్తుకెళ్ళాలి కిందికి. ఎత్తుకెళ్ళాలంటే ఇంకా ఆ రూట్ చూస్తే ఇంకా నార్మల్గా వెళ్ళడమే భయం వేస్తుంది నాకు. సమ్మిట్కి వెళ్ళేటప్పుడు కూడా కిందికి ఎట్లా వెళ్ళాలి అనే భయం ఫస్ట్ మైండ్లో ఉంది. కిందికి ఎట్లా వెళ్ళాలి, ఆ టెరైన్ అంత డిఫికల్ట్ టెరైన్ అన్న. జమ్మని జారిపోతున్నాం అన్న, జారిపోతున్నాం. అదొక భయం. అయితే నేను వెళ్తున్నా ఎవ్రీ సెకండ్ కూడా పైన ఎక్కడి నుంచి ఏ రాయి వచ్చి పడుతుందిరా నాయన అని చూసుకుంటా పోయినా. ఎట్లా అంటే మనం వెళ్తున్నప్పుడు ఇట్లా ఇంత పెద్ద కొండ ఉంది, అవన్నీ లూజ్ రాక్సే, అవి పట్టమని ఊడిపోయి వస్తున్నాయి. పెద్ద పెద్ద రాళ్ళు ఊడిపోయి వస్తున్నాయి, పడుతున్నాయి. ఇంకా ఆ రాళ్ళు చూసుకొని ఎక్కాలా, కింద దారి చూసుకొని ఎక్కాలా, కిందికి దిగాల, అదొకటే భయం ఉంది. అండ్ దాని తర్వాత అక్కడ 90 degrees అని చెప్పాను చూడు, అది మనం వెళ్ళేటప్పుడు జుమారింగ్ తీసుకొని వెళ్ళేటప్పుడు పైనుంచి ఏ రాయి వచ్చి పడుతుందో అని అదొకటి, అదే తిరుగుతుంది నా మైండ్లో. సమ్మిట్కి వెళ్ళేటప్పుడు సమ్మిట్ రూట్ చాలా బాగుంది. కొన్ని చోట్ల డిఫికల్ట్ అనిపించినా కూడా చాలా బాగుంది. మేము బాగానే, వాళ్ళు చెప్పిన టైం కంటే మేము ముందే రీచ్ అయినాం. అంటే ఇంత టైం ఉంటుందన్న, ఈ టైంకి ఈ పాయింట్ వరకు రీచ్ అవ్వాలి, రీచ్ అవ్వకపోతే బ్యాక్ వచ్చేయాలి ఓకే అని చెప్పేసి. ఎందుకంటే మళ్ళీ బాగా ఎండ్ వచ్చింది అనుకో అన్న, స్నో బాగా మెల్ట్ అయింది అనుకో, కిందికి దిగడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. సో మేము వాళ్ళు చెప్పిన టైం కంటే ఆల్మోస్ట్ మేము 7 o'clock అలా మా సబ్మిట్ అయిపోయింది. 6:30 వరకు రిటర్న్ వచ్చేసారు. 9 వరకు కిందికి వచ్చేసాం. ఆ అమ్మాయిని సేవ్ చేశారా మరి? కిందికి తీసుకొచ్చాం మళ్ళీ, మన తెలుగు అమ్మాయి. ఓకే. ఇంకా అక్కడ హైదరాబాద్. మన ఇంకా వాళ్ళందరూ మహారాష్ట్ర, గుజరాత్ వాళ్ళందరూ వెళ్ళిపోయారు కిందికి. వాళ్ళు లేరు. నేను ఇంకా షెర్పా, ఇంకొక తెలుగు పర్సన్ ఉందా, మేము ముగ్గురమే ఉన్నాం. మేము ముగ్గురం ఉండిపోయినాం. అంటే నేను అమ్మాయి ఉన్నా, ఆ అమ్మాయి ఉంది. ఇంకా మాతో పాటు వాళ్ళు మాకు సపోర్టింగ్ వాళ్ళు ఇండియన్ ఆర్మీ నుంచి వచ్చారు, వాళ్ళు డిఫెన్స్ వాళ్ళు ఉన్నారు. సో ఈమెను ఎట్లయినా ఇప్పుడు కింద తీసుకుపోవాలంటే వాళ్ళు కొద్దిసేపు మోసి, వాళ్ళ బ్యాగ్ మేము మోసి, సో అట్లా మెల్లమెల్లగా కిందికి తీసుకొని పోయినాం. పొద్దున ఇప్పుడు మేము 12కి అట్లా స్టార్ట్ అవుతే రాత్రి 10ంటికి కింద రీచ్ అయినాం మేము. అది ఆల్మోస్ట్ ఒక 3-4 hours కిందికి వెళ్ళిపోవచ్చు మనం. ఇంకొంచెం సీరియస్ అయి ఉంటే ఇబ్బంది లేదు కదా అమ్మాయికి చాలా. అంతే, ఇంకా నైట్ వరకు ఉంచుంటే ఇంకా అంతే, ప్రాణాలు కూడా దక్కేవి కాదు అసలు. ఎట్లంటే మనం కింది తీసుకుపోయినాం అనుకో, ఆ పర్సన్ని బాగా యాక్టివ్ అవుతారు అన్న. జరిగి ఎన్ని రోజులు అవుతుంది? మొన్న September 19th మేము సబ్మిట్ చేసాం, సెప్టెంబర్ లాస్ట్. ఓకే. అసలు ఆ అమ్మాయి మళ్ళీ కంటిన్యూ చేయడానికి రెడీగా ఉందా, వదిలేసిందా? కంటిన్యూ చేస్తుంది. ఎట్లా ఉంటుంది అంటే అన్న, ఇప్పుడు అక్కడ ఆ పాయింట్లో ఆమెకు ఆ ఆల్టిట్యూడ్లో ఇది అవ్వలేదు. అండ్ ఇంకోటి మేము కిందకి తీసుకొస్తున్నప్పుడు ఆమె ఓకే నార్మల్ అయిపోయింది. అంటే మనం పైన ఉన్నప్పుడు అట్లా ఉంటాం, లో ఆల్టిట్యూడ్కి వస్తూ ఉంటే నార్మల్ అయిపోతూ ఉంటారు. ఆమె బేస్ క్యాంప్ తీసుకపోయి ఇంకా ఏ ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు, నార్మల్ బాడీ అడ్జస్ట్ అయిపోయింది. మీరు ఇప్పటివరకు ఎక్కిన దాంట్లో ఏది ఎక్కువ టైం పట్టింది మీకు? ఇదే మౌంట్ గోరీచన్. దీంట్లో నేను యంగెస్ట్ పర్సన్ టు సబ్మిట్ మౌంట్ గోరీచన్. నేను ఎంత టైం పట్టింది? ఇది మాకు స్టార్టింగ్ డే నుంచి 33 days ఇది, కానీ మేము దీన్ని 23 something ఆ డేస్లో కంప్లీట్ చేసేసాం. అంటే విండో ఓపెన్ ఉంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ విండో ఓపెన్ లేదు, కొంచెం వెదర్ బాగాలేదు. అంటే సీజన్ అంటూ ఉంటుందా అలా చేయడానికి? అంటే ఏ సీజన్ బెటర్ అయి ఉంటుంది? అంటే మేము సెప్టెంబర్లో బెటర్ అని అప్పుడు వెళ్ళాం మేము. అప్పుడే నార్మల్గా చాలా మంది అయినా అదే టైం ఎక్కుతారు. లేదన్న, ఇప్పుడు సెప్టెంబరే లాస్ట్ మంత్. ఇంకా దాని తర్వాత ఇప్పుడు ఈ మంత్స్లో ఉండదు, ఎందుకంటే స్నోఫాల్ అవుతుంది. సో ఇప్పుడు ఉండదు. మళ్ళీ జనవరి నుంచి స్టార్ట్ అవుతాయి కొన్ని. ఓకే. ఇప్పుడు ఆ 23 days అంటే డే టైంలోనే ఎక్కుతారు, నైట్ టైం ఎట్లా? సమ్మిట్కి నైట్ టైం వెళ్తాం. సమ్మిట్ లాస్ట్ డే నైట్ టైమే వెళ్తాం, నైట్ వెళ్తాం. అండ్ ఎందుకు నైట్ వెళ్ళడానికి రీజన్ ఏమంటారు? వెదర్ కూల్గా ఉంటుంది కదా, వెదర్ కూల్గా ఉంటుంది. అండ్ డే టైం అనుకో స్నో మెల్ట్ అవుతూ ఉంటుంది,
కొంచెం రిస్క్. నైట్ టైం కొంచెం బాగా సేఫ్ అని చెప్పేసి నైట్ టైం వెళ్తాం. అంటే పీక్ లాస్ట్ సమ్మిట్ పుష్ అంటారు దాన్ని, అది మాత్రం నైట్ టైం వెళ్తాం. ఇంకా నార్మల్గా ఇప్పుడు మన జాతీయ అది ఎందుకంటే నైట్ మొత్తం ఎక్కుతాం, ఎక్కడానికి చాలా టైం పడుతుంది. ఓకే, నైట్ మొత్తం ఎక్కుతాం, నైట్లో మనం మార్నింగ్ వరకు రీచ్ అయిపోయినాం అనుకో, మళ్ళీ 10-11 ఆ టైం వరకు కిందికి వచ్చేస్తాం. ఇంకా ఎక్కువ టైం అయిందనుకో స్నో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా, డే టైం అనుకో ఎక్కలేం, స్నో మెల్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో మనం అప్పుడు ఎక్కడానికి అవ్వదు. సో కాబట్టి నైట్ టైం ప్రిఫర్ ఎక్కువ చేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు 23 days అంటే మనకు రెగ్యులర్గా ఉన్న అవి డైలీ యాక్టివిటీస్ ఎలా ఇబ్బంది కదా మరి? ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని చోట్ల నార్మల్గా గుంతల్లా తీసుకొని అందులో చేస్తాం. అండ్ పైకి వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇట్లా కొన్ని చోట్ల కవర్ లాగా పెట్టేసి మనం వేస్టేజ్ కూడా తీసుకొని కిందికి వచ్చేస్తాం మీతో పాటే. చాక్లెట్ పేపర్ కూడా వదిలేము అక్కడ, కొన్ని చోట్ల అన్ని కిందికి తీసుకొచ్చేస్తాం ఏదైనా. ఇంకా విన్సన్లో అయితే ఇంకా ఘోరం అసలు, చాక్లెట్ పేపర్ ఒక్కటి కూడా మిగలకూడదు. అక్కడ కొన్ని కంపెనీస్ మాత్రమే తీసుకెళ్తాయి, ఇన్ని కంపెనీస్ అనే ఉంటాయి, 8 ఎంతో, వాటితోనే వెళ్ళాలి ఎవరైనా సరే. ఎవ్రీ కంపెనీకి ఈ ప్లేస్ అని ఉంటుంది వాళ్ళకి, ఆ ప్లేస్లో వాళ్ళే యూజ్ చేసుకోవాలి. మళ్ళీ అక్కడ సామాన్లు అక్కడే పూజ చేసి వచ్చేస్తారు వాళ్ళు, ముంతలా తీసి అక్కడ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకుంటారు, మళ్ళీ తీసుకొని రావాలి, అక్కడ ఉంచేస్తారు. ఇప్పుడు అన్న ఎవ్రీ టైం యూజ్ అయ్యే సామాన్లు ఉంటాయి కదా అన్న, కొన్ని చైర్స్ స్టూల్స్ చిన్న చిన్నగా ఉంటాయి చూడు, అవి కింది తీసుకొచ్చి మళ్ళీ పైకి వెళ్ళడం ఎందుకు, అవి అక్కడే పెట్టేస్తారు వాళ్ళు, అక్కడే పెట్టేసి దాని చిన్న ఫ్లాగ్ పెట్టేసి వచ్చేస్తారు. ఇప్పుడు ఏ షిఫ్ట్ ఏదైతే ఉందో, ఇప్పుడు జెంట్స్ అంటే అబ్బాయిలు అంటే ఓకే, అమ్మాయిలు కూడా క్లైమ్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది కదా మరి? ఎవరైనా సేమ్ అన్న, అంతే ఎవరైనా అంటే కొన్ని వాళ్ళకి ఎట్లా చేస్తారంటే ఇప్పుడు క్యాంప్ 1 తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు ఏం ఉండదు, అబ్బాయిలు ఇటు వెళ్ళిపోతారు, అమ్మాయిలు అటు వెళ్ళిపోతారు, అంతే.